హాయ్, అందరికీ నమస్కారం. మా ఇంట్లో ఈరోజు స్పెషల్ రెసిపీ రండి. ఏం చేద్దాం ఈ కాకరకాయతో మీరు చెప్పండి. అసలే చేదు కాకరకాయ మళ్ళీ రెసిపీ చెప్పి చేయించుకొని మరీ తినాలా? అంతే కదా మీ ప్రశ్న. తినగా తినగా వేప తీయగా అవుతుందన్న సామెత విన్నారు కదా, కాకరకాయ కూడా అంతే, తింటూ ఉంటే అలవాటైపోతుంది. చాలామంది కాకరకాయ పైన పొలుసులను తీసేసి లేదంటే ఉప్పు నీళ్ళల్లో పసుపు వేసి ఆ నీళ్ళని పిండేసి ఏదో రకంగా వాళ్ళకి నచ్చిన విధంగా అయితే చేసుకుంటారు దాని బెనిఫిట్ పొందడానికి. కాకరకాయ ఫేవరెట్ అని చెప్పుకునే వాళ్ళలో మా ఇంట్లో నేను చందు కూడా. పిల్లలు ఒక్కోసారి ఇష్టంగా తింటారు, ఒక్కోసారి కాకరకాయ అంటారు కానీ తింటారు. ఐ డోంట్ నో వాట్ మేక్స్ దెమ్ టు సే లైక్ దట్. డిపెండ్స్ ఆన్ దేర్ మూడ్స్. ఒక్కోసారి ఇష్టంగా తింటారు, ఈరోజు బాగా కుదిరిందమ్మా అంటారు. మేమైతే ఎప్పుడూ ఆ పొలుసులను అయితే తీసే ప్రయత్నం అయితే చేయలేదు. ఈరోజు మేము దీన్ని పులుసులాగా వండుకున్నాము. ఇలా పులుసు కూర చేసినా వేపుడు చేసినా ఇష్టంగా తింటారు. గుత్తి కాకరకాయ స్టఫ్ పెట్టి చేస్తాం కదా, అది కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఒక్కసారి కాకరకాయని ప్లెయిన్గా వండినప్పుడు ఫేస్ మీద లిటిల్ ఎక్స్ప్రెషన్ ఐ కెన్ సీ. కాకరకాయ పులుసులో ఇలా బియ్యపిండి వేసి వండడం దాని థిక్నెస్ కోసం ఇదే మొదటిసారి మేము. ఎక్కువగా ఎలాంటి పులుసు కూర వండినా నువ్వు పొడి వేస్తాము. నువ్వులను వేయించి పొడి పట్టి వేస్తాము. ఈరోజు ఇలా బియ్యపిండితో చేసాము. టేస్ట్ ఇలా కూడా చాలా బాగా కుదిరింది. బియ్యపిండి వేశాక మరో 2 నుంచి 5 నిమిషాలు వండుకుంటే సరిపోతుంది. ఆ పిండిలాగా తగలకూడదు, ఉడికినట్టు ఉంటే బాగుంటుంది. దాట్స్ ఇట్. ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మళ్ళీ కాకరకాయనా అని మాత్రం అనొద్దు.